హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని కావాల్సిన పదార్థాలు బ్రెడ్ అండ్ ఎగ్స్ తయారీ విధానం చూసేద్దాం. ఒక గిన్నెలో సరిపడా ఉప్పు తీసుకోండి అండ్ చిల్లీ పౌడర్ కారం కూడా తీసుకోండి మీకు సరిపడా, అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఈ మూడింటిని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. వాటర్ వేయకపోతే ఏమవుతుందంటే కారం అంతా ఉండలుగా అయ్యి ఎగ్స్ కొట్టినప్పుడు మిక్స్ అవ్వదు, గడ్డలుగా ఉంటుంది. సో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. అండ్ ఇక్కడ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని, అండ్ మీ దగ్గర కొద్దిగా చికెన్ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకొని చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్. అండ్ నేను ఇక్కడ 8 ఎగ్స్ తీసుకున్నాను. 8 ఎగ్స్ ఈ మిక్చర్లోకి బ్రేక్ చేసేసుకున్నాను. అండ్ ఈ బ్రేక్ చేసుకున్నాక మంచిగా బీట్ చేసుకున్నాక ఈ మిక్చర్లోకి తరిగిన ఆనియన్స్, తరిగిన పచ్చిమిర్చి అండ్ తరిగిన కరివేపాకు వేసుకొని పక్కన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. మనం ఈ విధంగా వేసుకొని బ్రెడ్ స్లైస్ తీసుకొని మీద ఏదైతే కొద్దిగా మిక్స్చర్ ఉందో ఆ మిక్స్చర్ మొత్తం బ్రెడ్కి అద్దేసి ఫ్లిప్ చేసి పెట్టాలి. తర్వాత కింది వైపున కాలినాక మళ్ళీ ఇంకో వైపు కాల్చుకోవడానికి ఫ్లిప్ చేసేయాలి ఆమ్లెట్ని. అండ్ రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మనకి లాస్ట్కి ఈ విధంగా యమ్మీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది తింటే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రియా సైనింగ్ ఆఫ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.